ఇబ్బంది పడతారని నేను అనుకుంటున్నాను. ఆమె అడుగు అట్లాంటిది వాళ్ళకు కూడా అనుభవం అయినాక బయటకు పంపించేస్తారని నేను అనుకుంటున్నాను. అట్లాగే ప్రోగ్రామ్ పేరు కూడా అసెంబ్లీ, ఇటు అసెంబ్లీకి రాలేకపోతుంది కదా, ఆడేమో లబోదిబో అనిద్దేమో అని చూద్దాం. అదేదో మరి ఫ్యామిలీల పరంగా చూపిస్తుంది. మరి ఆ ఫ్యామిలీల మధ్యలో లబోదిబో అనిద్దో, మరి రాజకీయ పరంగా లబోదిబో అనిద్దు అనేది చూడాలి. ఆమె ఏం మాట్లాడిద్ది అనేది కూడా చూడాలి. అట్లాగే అలా మాట్లాడే విధానం కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంటుంది రాజకీయం గురించి. మరి ఏం అనుభవం ఉందో ఏం అర్థం కావట్లా. మరి మంత్రిగా చేసింది, మరి ఆమె మళ్ళీ రానని చెప్పింది, మళ్ళీ ఈ యాసాలని ఎందుకు నాకు అర్థం కావట్లా. ఎన్నో మాటలు కదా, నేను మళ్ళీ రాను, షూటింగ్లకు రాను, అది రాను ఇది రాను అంది కదా, మళ్ళీ ఎందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్స్ చేస్తుందో మరి అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ఆమెలో మార్పు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎటు రేపు సీట్ ఎవరనే తేలిపోయినట్టుంది. ఆమె బయటకు వచ్చేసిద్దాం రాజకీయాల నుంచి అని మేము అంటే రొమాంటిక్ షోస్ చేయడం రోజా అంటే ఎప్పటి నుంచో ఉన్న పేరు అది. రోజా 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 పాటతోనే మొదలైంది. మరి ఆమె గురించి మనం ప్రత్యేకంగా చెప్పేది ఏముందమ్మా. అది పవన్ కళ్యాణ్ చేయట్లేదా సినిమాలు? ఏం చేసాడమ్మా నీకు పవన్ కళ్యాణ్ సినిమాలు? ఏం చేసాడమ్మా నీకు పవన్ కళ్యాణ్ సినిమాలు? విమర్శలు చేయలేదు కదా. కదమ్మా నేను ఈ మాట అంటుంది. పవన్ కళ్యాణ్ తో సంబంధం పెడుతుంది ఈమె. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మాట్లాడలేదు నేను సినిమాలు దిగినని, ఏ రోజు నేను ఏ రోజు నా బూతులు తిట్టలేదు ఎవరిని. మరి ఏం మాట్లాడుతున్నావు? రోజాకి పవన్ కళ్యాణ్ సంబంధం ఉందా నీకు? మరి ఎవరిని అడిగినా చెబుతారు రోజా ఎట్లాంటిది, పవన్ కళ్యాణ్ ఎట్లాంటిది. మీరు పూర్తిగా తెలుసుకోకుండా అన్న చెప్పాడు. అన్న పవన్ కళ్యాణ్ రాజకీయంలో వచ్చిన సినిమాలు తీరని చెప్పాడు. ఎందుకు తీస్తున్నాడు? ఎవడన్నాడు? ఒక వీడియో బయట పెట్టు, ఒక వీడియో బయట పెట్టు. 9 తర్వాత 8 ఈ బ్యాచ్ మొత్తం ఇంతే. ఏ పేరు పెట్టాలో పవన్ కళ్యాణ్ అన్నారు కాకపోతే తర్వాత ఈ విషయం కూడా చెప్పారు, మీ జగన్ లెక్క కంపెనీలు లేవు కదా మాకు, సో అందుకని సినిమా చేసి పోషించాలని చెప్పి ఈ విషయం కూడా చెప్పారు. మరి అదే అంటుంది. నువ్వు ఎప్పుడు అన్నమాట ఎల్కేజీ అన్నమాట యూకేజీ తీసుకొస్తే ఎట్లా? మధ్యలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 3 రాజధానులు మరి 175 ఇగో లోటో అది వైజాగ్ లో రెడీ అయిపోయింది, వెళ్ళిపోదాం అందరికీ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మా గాన్ అని అంటున్నాడు. మరి అనేదానికి ఉంటది కదా. రోజా ఈ ఏజ్ లో అట్లాంటి రొమాంటిక్ షో చేయడం ఎంతవరకు జ్ఞానం అనేది ఉండాలి. ఎంతో మందిని తిట్టిందమ్మా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టింది, చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది, ఎంతో మంది మేధావులను తిట్టింది. ఆమె మీద చర్యలు అనేవి ఎందుకు తీసుకోవట్లా? మాకు బాధ అదే. వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తుంది, చర్యలు ఎందుకు తీసుకోవట్లా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి ఇంకా సపోర్ట్ ఉండారా ఏందనేది అదే అర్థం కావట్లా. నువ్వు అరెస్ట్ చేయట్లేదంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఉందామో వెనకాల అనే బాధ మాకు అనిపిస్తుంది ఇప్పటికి. మొన్న రీసెంట్ గా మా రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పనికి మాలింది వచ్చింది అని మొత్తం పేర్లన్నీ ఎత్తి మొత్తం